40 కోట్లు, అప్పు చూస్తే 98,065 కోట్లు, 98,065 కోట్లు. రెవెన్యూ రసీదులు అప్పు కలిపి 3,32,205 కోట్లు. ఖర్చు కూడా 3,32,205 కోట్లు. బడ్జెట్ అన్న తర్వాత చాలా అధ్యయనం చేసి ఎన్నో ఫిగర్స్ గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కంపేర్ చేసి, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఒక బాధ్యత పాలకులకు రాష్ట్ర బడ్జెట్, దేశ బడ్జెట్. ఈ బడ్జెట్ బుక్ చూస్తే పోయిన సంవత్సరం అంతే, ఈ సంవత్సరం అంతే. అంటే దేశంలో ఎక్కడ కానీ, ఏ దేశంలో కానీ, ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి బుక్ ఉండదు. ఎప్పుడైనా రిసీట్స్ అనాలిసిస్ అని చెప్పి దాదాపు 10 సంవత్సరాలది ఉంటుంది, ఖర్చుల అనాలిసిస్ 10 సంవత్సరాలది ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్కు ఎంతెంత ఖర్చు పెట్టినారు 5 సంవత్సరాలది ఉంటుంది. ఇట్లా ఇవన్నీ తీసేసేదో బొమ్మలు, అన్ని బొమ్మలు. దీంట్లో ఎంతసేపు ఈ సూత్రాలు, ఇది మా ఆలోచన, దీనికి ఇది పెట్టబోతున్నాము, అంత ఊహ, ఒక థియరీ తప్పితే ప్రాక్టికల్గా ఇప్పుడు అనాలిసిస్ ఎట్లా చేయాలి? ఇప్పుడు రాష్ట్రం అవతరణప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల అనాలిసిస్ ఉంటుంది లాస్ట్ పేజీల్లో. ఏది ఆదాయం కానీ ఖర్చు కానీ, ఇక్కడ లేదు. చివరకు అప్పు ఎంత అని కూడా చెప్పరు, ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఇంత అప్పు అంత అప్పు, 9 లక్షలు 10 లక్షలు 11 లక్షలు 14 లక్షలు మటకా నంబర్లు మాదిరి చెప్పి ఇప్పుడు అది తప్పు అవుతుంది కదా, అందుకని అప్పే చెప్పరు దీంట్లో ఎంత ఉంది అనేది. ఎంత అన్యాయం చూడండి. ఇంకా దీంట్లో అది కూడా ఏవైతే ప్రవేశపెట్టినారో బడ్జెట్ స్పీడ్ చూస్తే, ఇప్పుడు మామూలుగానే ఎవరైనా కానీ అవాస్తవాలు చెప్పరాదు, అసత్యాలు చెప్పరాదు, సత్యదూరమైన మాటలు చెప్పరాదు. పోనీ అసెంబ్లీ సాక్షిగా అస్సలే చెప్పరాదు, ఎందుకంటే యూఆర్ ఆన్ రికార్డ్. మామూలుగానే చెప్పకూడదు, కానీ అసెంబ్లీ సాక్షిగా అది పెద్ద, అసలు నడుగుతుంది నేరం కింద అది. అందుకనే ప్రివిలేజ్ అనేది ఉండేది మోషన్. ఈరోజు ఎన్ని రకాల అవాస్తవాలు దాంట్లో ఉన్నాయంటే మాకు అధ్యయనం చేయాలంటే కూడా విసుకొచ్చి, ఇంకా ఎందుకు ఈ మాత్రానికి ఇది ఊరికే ఇదేదో సినిమా టైప్ ఉండేదానికి ఇంకా మనం ఎందుకు అధ్యయనం అనిపిస్తుంది. కాకపోతే ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలకు నిజము చెప్పకుండా పోతే కూడా అబద్ధం జయిస్తుంది, కనీసం ఆ నిజం పబ్లిక్కు తెలియాలనే దానికోసమన్నా చెప్పాల్సి వస్తుంది. సో బేసికలీ మేము చేస్తుండేది అనాలిసిస్ ఆఫ్ బడ్జెట్ కాదు, అనాలిసిస్ ఆఫ్ అసత్యాలు. ఏవేవి అసత్యాలని చెప్తాను నేను. ఇప్పుడు గత ఏడాది ఎంత చూపించినారండి? ఆదాయం వచ్చేసి 1,28,126 కోట్లు. ఎప్పుడు 2025-26 బడ్జెట్కి గాను బడ్జెట్లో వాళ్ళు ఎంత చూపించినారు? 1,28,126 కోట్లు. కానీ సవరించిన ఆదాయం, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు, సవరణ ఎంత చూపించినారు ఈ బుక్లో? 1,11,865. అంటే బడ్జెట్లో ఏమో 1,28,126, సవరించిన ఆదాయం వచ్చేసి 1,11,865. మామూలే, సవరణలు ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువలు జరుగుతుండే, ఎక్కువ లేకుండా ఎక్కువ తక్కువలు కొద్ది జరుగుతుండే. కాకపోతే మీరు ఇంకా ఫిబ్రవరిలో ఉండారు, ఇంకా 1.5 నెలలు ఉంది. పోనీ ఇప్పటి వరకు ఎంత వచ్చింది? ఫస్ట్ 9 నెలలది ఎంత వచ్చిందని చూస్తే 67,459 కోట్లు మాత్రమే. అంటే మీ ప్రకారంగా ఈ 3 నెలల్లో, జనవరి ఫిబ్రవరి మార్చిలో మీకు 44,407 కోట్లు ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు. 9 నెలలకు గాను 67,500 కోట్లు వస్తే ఈ 3 నెలల్లో 44,500 కోట్లు వస్తుందంట. ఇది నమ్మేదేనా? అసలు ఇది వీలవుతుందా? 2025-26లో మొదటి 9 నెలల కాలానికి మరి 67,459 కోట్లు. ఏది? పన్నేతర ఆదాయాలు. మరి ఈ ప్రకారంగా ఒకవేళ పెంచుకుంటూ పోతే ఈ 3 నెలలు, అంటే ఒరిజినల్గా ఇంతవరకు 9 నెలలు ఎంత వచ్చింది అనేది కానీ ఒకవేళ మిగతా 3 నెలలు కూడా చూస్తే ఎంత వస్తుంది మీకు? 90,000-95,000 కోట్లు రావాలా. 90,000-95,000 కోట్లు మాత్రమే మీకు వచ్చేది. కానీ మీరు వచ్చే సంవత్సరానికి ఎంత చూపిస్తున్నారు? 1,37,320 కోట్లు చూపిస్తారు.
అంటే ఈ ప్రకారము ఎంత, ఈ సంవత్సరముకు వచ్చే సంవత్సరానికి 45% పెరుగుతుందంట ఆదాయం. విన్నారండి ఎవరన్నా? ఇది వీళ్ళకి అవార్డు ఇస్తారు, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి అవార్డు ఇచ్చి ప్రతి దేశాలు విదేశాలు అందరూ కూడా పిలుచుకొని కన్సల్టెంట్లకు పెట్టుకుంటారు. ఒక సంవత్సరంలో ఎక్కడన్నా కానీ విన్నారు 40% పెరిగేది? ఇప్పుడు అవాస్తవాలు చెప్పేదానికన్నా ఒక లిమిటేషన్ లేదా? మీరు పెరుగుతుండేది ఎంత? 3.4%. 3.4% పెరుగుతూ ఇంతవరకు మీ రికార్డు 3.4%. మేము ఏ రోజు 9%కి తగ్గలే. 2019 నుంచి 24 మీరు లెక్కలు తీయండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కోవిడ్ రకరకాల బాధలు తీసుకున్నా కూడా సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరం మీద సంవత్సరం తీసుకుంటే యావరేజ్ 9% పైన పెరిగినాం. మీరు సంపద సృష్టి, అనుభవము, అసలు గొప్ప మేధావులు, మాకంత తెలివి లేదు, మేము చూస్తే 9% పెరుగుతామి, మీరు చూస్తే 3.4% పెరుగుతున్నారు, మీరు చూపించేది 45% చూపిస్తున్నారు. ఏందండి ఇంక దీన్ని ఏంది అనాలిసిస్ చేస్తాం? దీన్ని 2025-26లో మొదటి 9 నెలల్లో అప్పులు ఎంత చూపించినారు మీరు? అప్పులు 81,597 కోట్లు. ఇంకా 3 నెలలు ఉంది కానీ, అంటే ఇప్పటికే మీరు 81,597 అంటే 81,600 కోట్లు ఇప్పటికే చేసినారు. మీరు దాంట్లో చూపిస్తుండేది ఎంత? 80,500 కోట్లు. ఏంది అసలు ఈ లెక్కలు? మీరు ఇప్పటికే చేసినారు. ఇది మొత్తం లెక్కేస్తే 2 ఏళ్ళకి లెక్కేస్తే 3,12,000 కోట్లు చేసినారు మీరు. 3,12,000 కోట్లు చేసి మీరు చేసిన అప్పన్న చూపించడం లేదు. అంటే తగ్గిస్తారా? అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము ఇంకొక 3 నెలలు అంటే 9 నెలలకే 81,600 కోట్లు ఇంచుమించు చేసినారు. కానీ మీరు సవరించిన అంచనాలు 80,500 కోట్లు. అంటే మీరు ఇప్పుడు తగ్గిపోతున్నారు అనమాట. అప్పు 3 నెలలు అప్పు చేయకపోగా తగ్గిస్తారు. ఇదేనా మీరు చెప్తుండేది? మూలధనం ఏమి ఎప్పుడు చెప్తుంటారు మీరు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనం ఏమి మా మాదిరి ఎవరు చేయలేరు, మీరు చేయలేరు అని ఎంతండి మీరు చూపిస్తుండేది? మీరు 2025-26లో సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? మీరు యాక్చువల్గా పెట్టినది ఎంత బడ్జెట్లో? 40,635 కోట్లు. సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? 33,134 కోట్లు. కానీ ఇంతవరకు 9 నెలలుగా మీరు ఖర్చు పెట్టినది 19,224 కోట్లు మాత్రమే. అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులంతా కూడా ఇప్పుడు ఖర్చు పెట్టబోతున్నారు. వీలవుతుందండి ఇంత? ఇదిగాక అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు? దాదాపు 15,000 కోట్లు 3 నెలల్లో ఖర్చు పెడతారు. అయ్యేదేనా అది? పైగా మీరు 48,097 కోట్లు వచ్చే సంవత్సరం పెట్టబోతున్నారని చెప్తున్నారు. ఎక్కడ 19,000 కోట్లు, ఎక్కడ 48,000 కోట్లు? ఏంది లెక్కలన్నీ? అదేదో పైడ్ పేపర్ ఆఫ్ ఫ్యామిలీ అని ఉంటాడు చూడు, పిల్లలందరినీ తీసుకొని మేళం వాయించుకుంటూ కొండలేకి తీసుకుపోయినట్లు ఉంది ఇది రాష్ట్రాన్ని. రాను రాను గోప్యత. అసలు నిజం చెప్పాలంటే మీరు ఏం చూపించినారు మీ లెక్కల్లో? 33,134 కోట్లు సవరించిన అంచనాలు చూపించి, ఇదే మీరు పేజ్ నెంబర్ 4లో ఎంత చూపించినారు తెలిసిన? 39,498 కోట్లు మీరే చూపించినారు. అక్కడికి ఇక్కడికి తేడా. మీరేంటే గానా మేము ఇట్లాంటి పొరపాటును ఏమైనా చేసింటే వెంటనే దీన్ని పట్టుకొని ఓ పెద్ద ఇది అని అందరు మీరే చెప్తున్నారు. మేమిగిన లెక్క ప్రకారం మీరు చూపిన 39,498 కోట్లు లెక్క చేస్తే ఇంకా పెద్ద తేడా వచ్చేస్తుంది మీ సవరణలో. గోప్యం. ఏది అప్పులు చూపారు, అనాలిసిస్ చూపారు, ఏది చూపించకుండా కలరు బొమ్మలు చూపించుకుంటుంటారనమాట. అసలు ఎప్పుడైనా కానీ బడ్జెట్ పత్రాల్లో ఏమేమి ఉంటాయి మనకు? ఎక్కడి నుంచి వాల్యూమ్ 2లో ప్రభుత్వ ఆదాయ లెక్కలు ఉంటాయి, రంగాలు ఏ రంగాల్లో మరి ఆదాయం ఉందో వస్తుంది, ఏ రంగాల్లో ఖర్చులు ఉంటాయో వస్తాయి, ఏ శాఖల్లో అప్పులు చేస్తున్నారో వస్తాయి. ఇవన్నీ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడ లేదు. అసలు ఇంకా విచిత్రం ఏమంటే మీరు అసలు మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకునేదే దేని మీద? సూపర్ సిక్స్. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 అని దీని మీద ప్రజలందరినీ మేళం ఊదుకుంటూ పిలుచుకొని పోతారు. మీరు బాగా కోడ్ క్రాక్ చేస్తారు. కనుక్కున్నారు మీరు ఏమని? ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఎప్పుడైనా ఆశనే గెలుస్తుంది, కృతజ్ఞత గెలుస్తుందా? ఆశనే గెలుస్తుంది. ప్రజలు అమాయకులు, పేదరికంలో ఉంటారు. కానీ ఆశ పెట్టేదానికి అవాస్తవాలు, అబద్ధాలు చెప్పాల్సి వస్తాయి. అది మేము చెప్పలేకపోతే మీరు సునాయాసంగా చెప్తిరి ఈరోజు అన్ని ఇటు లెక్కలు గిక్కలు చూపించుకుంటున్నారు. ఎంత అన్యాయంగా! అసలు ఇది కాక
అసలు ఇంకా బడ్జెట్ స్పీచ్ చదివితే బడ్జెట్ స్పీచ్లో ఏమేమండి ఉండేది? గత ప్రభుత్వం అంటే ఇంకా 3 బడ్జెట్లలో కూడా గత ప్రభుత్వమే. వర్ధమానానికి రండి, ఇంకా ఎందుకు పాస్ట్ టెన్స్. గత ప్రభుత్వం పాలన చేస్తే లోతైన గాయాలు, లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు, విధ్వంసకార పాలన. ఎవరు విధ్వంసం? మేమా మీరా? చెప్తా ఇప్పుడు మొత్తం చిట్ట తీస్తా. అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం. ఓహో అంటే ఎందుకండి? మీకు ఎందుకు అంత బాధ అనిపిస్తుంది? ఇప్పుడు మేము మా వలన మా పాలనలో లోతైన గాయాలు ఎందుకు తగిలినాయి, చేదు అనుభవాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకైనా వచ్చినాయి అంటే 15,004 గ్రామ వార్డు సచివాలయాలు స్థాపించి 1,35,000 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకండి గాయాలైనది. విలేజ్ క్లినిక్లు పెట్టి ఆరోగ్యానికి, సామాన్య మానవుని ఆరోగ్యానికి 10,032 విలేజ్ క్లినిక్లు, చిన్న ఆసుపత్రులు ప్రతి ఊర్లో పెట్టినందుకండి గాయాలైనది. 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులందరికీ కూడా మందులు కానీ ఎరువులు కానీ సేకరణ కానీ చేసినందుకండి గాయాలైనది. ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు అని పెట్టి 15,715 స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా బాగుండేట్టుగా చేసి దానికి 3,700 కోట్లు ఇంచుమించు ఖర్చు పెట్టి రెండవ దశలో 22,344 స్కూళ్ళ పనులు ప్రారంభం చేసినందుకండి గాయాలైనది. నాడు నేడులో 16,880 ఆసుపత్రులు అద్భుతంగా ప్రైవేట్ ఆసుపత్రుల మాదిరి తయారు చేసినందుకండి విధ్వంసం జరిగినది. 17 మెడికల్ కాలేజీలు, కొత్త మెడికల్ కాలేజీలు కడితే సామాన్య మానవుడు పేద విద్యార్థికి మెడికల్ సీట్ వస్తుందని చెప్పి ప్రజలందరికీ కూడా మంచి వైద్య అవకాశాలు దొరుకుతాయని చెప్పి దానికోసం అండి విధ్వంసం జరిగినది. 3 పోర్టులు, ఒక ప్రైవేట్ పోర్టు, 4 కలిపితే 4 పోర్టులు, 10 హార్బర్లు, షిప్పింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు మత్స్యకారులకు ఉపయోగపడేట్టుగా దానివల్లనండి విధ్వంసం జరిగినది. అమ్మఒడి అని పెట్టి 44,48,000 అంటే 44 లక్షల ఇంచుమించు 49,000 మంది తల్లులకు ఇంచుమించు 26,067 కోట్లు లబ్ధి చేకూర్చినందుకండి గాయం జరిగినది. రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు ఇంచుమించు 34,300 కోట్లు ఆర్థిక సాయం అందించినందుకండి గాయం జరిగినది. ఉచిత పంటల బీమాని పెట్టి 54,55,000 మంది రైతులకు ఇంచుమించు 7,800 కోట్లు ఖర్చు పెట్టి ఇన్సూరెన్సు ప్రభుత్వమే రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగినది. 0 వడ్డీ పంట రుణాల కింద 84,66,000 మంది రైతులకు ఇంచుమించు 2,051 కోట్లు వడ్డీ కూడా ప్రభుత్వం రైతు తరఫున కట్టినందుకండి గాయం జరిగిండేది. ధరల స్థిరీకరణ నిధి కింద 7,800 కోట్లు రైతుకు సహాయపడేదానికి ప్రభుత్వం ఖర్చు చేసినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ ఆసరా కింద పొదుపు అక్క చెల్లెమ్మలందరికీ కూడా దాదాపు 79 లక్షల మంది పొదుపు అక్క చెల్లెమ్మలకు అందరికి కూడా 25,600 కోట్లు ఇంచుమించు అంటే ఒక్కొక్క అక్క చెల్లెమ్మకు ₹1,00,000 పైన సహాయం ఇచ్చినందుకండి గాయం జరిగిండేది. 0 వడ్డీ కింద మహిళలందరికీ కూడా 1,05,13,500 మందికి ఇంచుమించు దాదాపు 5,000 కోట్లు వడ్డీ అక్క చెల్లెమ్మల తరఫున ప్రభుత్వం కట్టినందుకండి విధ్వంసం జరిగినది. వైఎస్ఆర్ చేయూత కింద 26,98,000 అంటే ఇంచుమించు 27 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు దాదాపు 19,200 కోట్లు వాళ్ళు ఆదాయ వనరులు పెంచేదానికి సహాయం చేసినందుకండి గాయం జరిగిండేది. కాపు నేస్తం కింద 3,58,000 మంది 59,000 ఇంచుమించు కాపు సోదరులకు దాదాపు 2,030 కోట్లు సహాయము. ఈబీసీ నేస్తం కింద ఇతర కులాలందరికీ కూడా 4,95,000 మంది అక్క చెల్లెమ్మలకు ఇంచుమించు 19,000 కోట్ల సహాయము. అందుకనేనండి గాయం జరిగిండేది. ఒకరెవరో పార్టీ స్థాపించినారే అంటే ప్రశ్నించేదానికి కనీసం కాపు నేస్తమని ఇప్పించినారండి మీరు పార్టీ స్థాపించిన వాళ్ళు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా అని ఇంచుమించు 56,000 మందికి దాదాపు 450 కోట్లు విధ్వంసం అండి ఇది.
30 లక్షల ఇండ్ల పట్టాలు ఇండ్లు లేని వాళ్ళకి ఇవ్వడము, 20 లక్షల ఇండ్లు కట్టేయడము, దీనివలన విధ్వంసం జరిగిందండి. ఉద్యోగస్తులకు ఐఆర్ ఇంటరిమ్ రిలీఫ్ 27%, అందుకనేనండి విధ్వంసం జరిగిండేది. కోవిడ్ సంక్షోభంలో భారతదేశంలోనే 1వ 2వ స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా, అందుకనేనండి విధ్వంసం జరిగిండేది. దిశ కార్యక్రమాలు చేసి మహిళలందరికీ కూడా భద్రత కల్పించినాం కదా, అందుక గాయం. పోలవరం ప్రాజెక్టు మీరు వదిలిపెట్టేస్తే మీ చేత కాకుండా ఉంటే మళ్ళీ రూట్లోకి తీసుకొచ్చి ఇంచుమించు 13,000 కోట్లు తెచ్చి ఈరోజు రేట్లకు ఈరోజు బ్యాంక్ అప్పు కాకుండా బడ్జెట్లో నుంచి వచ్చేదానికి మేము ఏర్పాటు చేసినాం, అందుకండి విధ్వంసం. వెలుగొండ సొరంగం చేసినందుకండి విధ్వంసము. నెల్లూరు సంగం బ్యారేజ్ పూర్తి చేసినందుకు ఆ విధ్వంసము. అవుకు టన్నల్ పూర్తి చేసినందుకు ఆ విధ్వంసము. పోతిరెడ్డిపాడు నుంచి ఎండిపోయిన రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తేవడమా విధ్వంసము. గండికోట, చిత్రావతి, పులిచింతల ప్రాజెక్టులకు పూర్తి స్థాయి R&R చేయడమా విధ్వంసము. చివరకు కుప్పంకు కూడా నీళ్ళు ఇచ్చినాం కదండి ఫిబ్రవరి నెల 2024లో, అందుకనేనండి విధ్వంసం జరిగింది. ఏ మాటల్లో మాట్లాడతారండి, అసలు ఫీల్ సో సాడ్ ఇవన్నీ చెప్పాలంటే. ఇది కాక ఏం చెప్పినారు, అభివృద్ధి పదంలో సాగింది చెప్పడం గర్వపడుతున్నారంట, వాళ్ళు గర్వపడుతున్నారంట. ఆ గర్వం కూడా ఎంత గర్వమో చెప్తా. ఇప్పుడు మేము ఏ రోజు 9% తగ్గలే కోవిడ్ ఉండి కూడా. మీరేమి 2023 నుంచి 23-24 అంటే మేము వదిలిపెట్టిన సంవత్సరం నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు, సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల చూస్తే మీది ఎంత ఉందండి సేల్స్ ట్యాక్స్ -2.28 మైనస్. మరి ఇతర పన్నులు అన్నీ కలుపుకుంటే 1.98 అంటే 2% కంటే తక్కువ పెరుగుదల మీది ఇస్తుంది. కానీ మీరు పాలకులు, మీకు అనుభవము, సంపద సృష్టి. అసలు నిజం చెప్పాలంటే మొన్ననే సిఏజీ వాళ్ళు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు రిపోర్ట్ వదిలిపెడితే 23 రాష్ట్రాలకు గాను పెరుగుదల ఎట్లుంది, ఆదాయ పెరుగుదల ఎట్లుందంటే మీరు ఎక్కడున్నారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి పరిపాలనలో ఎక్కడున్నారు మీరు? 23 రాష్ట్రాల రిజల్ట్స్ ఇస్తే 22వ స్థానంలో ఉన్నారు మీరు. మీకంటే ముందు ఎవరెవరు ఉన్నారు? అస్సాము, బీహారు, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్, కేరళ, గుజరాత్, మేఘాలయ, ఛత్తీస్గఢ్, తెలంగాణ, హిమాచల్, త్రిపుర, ఒరిస్సా. మీరు 22వ స్థానం నుండి మీరు మళ్ళా ఇది ఏమన్నారు, అభివృద్ధి పదంలో సాగినందుకు చెప్పడానికి గర్వపడుతున్నారంట. బా విపరీతంగా. మళ్ళా మాట్లాడితే కేంద్రంతో పోలిక. మేము 11% పెరిగినాం, మేము 10% పెరిగినాం, కేంద్రం మాత్రం మాకంటే తక్కువ ఉంది. మీరు 11%, 10% మీరు పెరుగుతారు, కేంద్రం మీకంటే తక్కువ ఉంది. కేంద్రం ఆదాయం 9% పెరుగుతుంది, మీది 2 కూడా పెరగదు. ఇది ఎట్లా వీలవుతుందండి? అంటే నేను ధనికుని కానీ నాకు ఆదాయం మాత్రం లేదు, వీలవుతుంది ఎక్కడనేది? అంటే ఎవరిని మభ్య పెట్టాలని ఇవన్నీ? ఇది కాక మళ్ళా ఏం చెప్తారు, అప్పులు. ఎంత అండి అప్పులు, అప్పులు అప్పులు అప్పులు, అజ్జేస్త్రి అని ఏమేమో చెప్తారు. అసలు విధ్వంసం నుంచి వికాస దిశగా 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు సాగిన అభివృద్ధి ఇది. విధ్వంసం నుంచి వికాసం, విధ్వంసం నుంచి వికాసం ఎంత అండి? మీరు ఇంతవరకు ఇప్పటికే 2 సంవత్సరాలుగా మీరు చేసిన అప్పులు ఎంత? 3,20,450 కోట్లు ఇప్పటికే. ఎట్లా అది? మీరు 24-25 సంవత్సరం ఏమో 81,622 కోట్లు అప్పు చేస్తారు. ఇప్పుడు మీరు చూపించినంత వరకు ఇంకా ఎంత పెరుగుతుందో, మీరు చూపించినదే 85,272 కోట్లు ఉంది. ఇది కాక ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ మీరు ఆర్బీఐ ద్వారా SDL స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ కింద జనవరి నుంచి ఫిబ్రవరి చూసినట్లయితే 12,300 కోట్లు చేస్తారు. మీరు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కింద, పౌర సరఫరాల శాఖ కింద 7,000 కోట్లు చేస్తారు. మార్క్ఫెడ్ కింద 19,900 కోట్లు. మార్క్ఫెడ్ చేయాల్సిన పని ఏమి? సేకరణ చేసినారండి? ఎక్కడన్నా సేకరణ? ఎక్కడన్నా ఒక చోట సేకరణ కనపడుతుందా? కందులు ఇప్పుడు మొన్న, అది కూడా ఎందుకు? కేంద్రము కందుల సేకరణ స్టార్ట్ చేసినందుకు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, మా టైంలో అసలు అరటి పండ్లు, ఆ పండ్లు ఏదన్నా కానీ రైతు ఇబ్బంది పడుతున్నారంటే సేకరణ. ఇప్పుడు ఇది కాక మీరేం చేస్తున్నారండి? ఆఫ్ బడ్జెట్ మార్క్ఫెడ్, ఏపీఎండి ఖనిజాభివృద్ధి సంస్థ 9,000, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 9,610 కోట్లు, డిస్కామ్లు 12,110 కోట్లు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంటు 1,000 కోట్లు,
జలజీవన్ మిషన్, ఇదైతే మరీ ఆశ్చర్యం. జలజీవన్ మిషన్ కింద 10,000 కోట్లు అప్పు చేసినారు. అసలు ఎట్లా చేసినారండి? దేనికి వాడినారు ఈ డబ్బులు? భారతదేశము దేశవ్యాప్తంగా పోయిన సంవత్సరము కేంద్ర బడ్జెట్లో వాళ్ళు ఏమన్నారు? దేశవ్యాప్తంగా 18,000 కోట్లు ఖర్చు పెట్టినారు జలజీవన్కు. అంటే దేశవ్యాప్తంగా 18,000 కోట్లు ఖర్చు పెట్టినారంటే అర్థమేమి? అర్థము దేశము, అర్థము సెంటరు, అర్థం స్టేటు. అంటే 18,000 కోట్లలో దేశవ్యాప్తంగా ఖర్చు పెడితే అప్పుడు ఎంతండి? 17,000 కోట్లు, 18,000 కోట్లు అంటే 8,500 కోట్లు, 9,000 కోట్లు దేశవ్యాప్తంగా ఖర్చు పెట్టినారు. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాలు కలిసి 9,000 కోట్ల కంటే తక్కువ 8,500 కోట్లు ఖర్చు పెడితే మీరొక్కరు 10,000 కోట్లు ఖర్చు పెడతారా? ఎట్లా? అంటే ఎక్కడ వాడినారు డబ్బులు? దేశమంతా కలిసి 8,500 కోట్లు ఖర్చు పెడితే మీరొక్కరు 10,000 కోట్లు దాని పేరు మీద అప్పు చేసినారు. ఎక్కడ పోయినట్లు డబ్బులు? వైట్ పేపర్ అంటారు చూడండి, దీని మీద పెట్టండి వైట్ పేపర్. నెక్స్ట్ మీరు నిజంగా చెప్పాలంటే ఈ మొత్తం కార్పొరేషన్లలో ఎంతెంత డబ్బులు వాడినారు, దేనికి వాడినారని వైట్ పేపర్ పెట్టండి. ఏపీఐసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ 8,500 కోట్లు. బెవరేజెస్ కార్పొరేషన్ మాకైతే చెప్తిరి, అబ్బా కిక్కు ఎక్కువ మక్కు ఏమేమో రాస్తిరి, అప్పులు. ఇప్పుడు మీరు చేసేది, మీరు డైరెక్ట్గా ఏం చేసినారు? అసలు డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇచ్చినారు ఏపీఎండిసికి అయితే. అంటే డైరెక్ట్ ఆర్బీఐ డబ్బులు తీసుకునేటట్లు మీ అకౌంట్లో నుంచి. ఆర్బీఐ కాదు, ఎవరు అప్పు ఇచ్చినారో అప్పుదారులు. టిడ్కో 4,451 కోట్లు, ఇంకా అమరావతి 47,900 కోట్లు ఇంచుమించు. ఇది మీరు చేసిండేది. ఇది కాక జిఎస్డిపి ఫిగర్స్ ఎక్కడెక్కడ ఇప్పుడు మీరేమంటారు? 11.7 మీరు పెరిగినారంటారు, కేంద్రం మాత్రం 10 లోపలనే అంటారు. మరి కేంద్రానికేమో ఇంచుమించు 9%, 9% ఆదాయం వస్తుంది, మీకు 2 కూడా రావడంలే. ఇది ఎట్లా? ఇది ఏది వీలైతే ఏది ఇష్టాంతరానికి. అసలు ఈ మధ్యలో ఇంతకుముందే మినిస్టర్లు సెక్రటరీల కాన్ఫరెన్స్ అని పెట్టినారు మొన్న 9వ తారీఖు. మీరు ఇచ్చిన లెక్కలే నేనేం చెప్తున్నా, మీరు ఇచ్చినట్టు చదువుతా. ఏమని? అసలు ఈ భారతదేశంలో అత్యంత ఫాస్ట్గా పెరుగుతున్న నగరాల్లో మన విజయవాడ 10వ స్థానం అని చెప్పి మీరు చెప్తున్నారు. మంచిదే. ఏం బేసిస్ మీద? ఏం తెలుసునా చెప్పేది? 2019 నుంచి 2035 వరకు ఇంత పెరుగుతుంది. మీకు తెలుసునండి ఎంత పెరుగుతుందో? రేపు వచ్చే సంవత్సరం ఎంత పెరుగుతుందో మీకు తెలుసునా? 35 వరకు ఎట్లా మీరు అంచనా వేస్తున్నారు? అది కూడా ఎంత? హైదరాబాద్తో పోలిక అంట. హైదరాబాదు 50.6 బిలియన్ డాలర్లు అంటే ఇంటూ 8,500, 40,000 50,000 కోట్లు స్థూల ఉత్పత్తి అయితే మనది 5.6. కానీ మీరు పోలిక. ఏం చేద్దాం? అంటే పబ్లిక్ ఏదో ఒకటి ఊరికే చెప్పుకుంటూ పోవచ్చు అని. మీరు అసలు ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే మొత్తము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుందండి? అప్పులలో చూస్తే 26వ స్థానం. మీరు ఇచ్చినది రిపోర్ట్, ఇది మీదే, పేజ్ నెంబర్ 17. అప్పులలో 26వ స్థానంలో ఉంది. స్థూల ఉత్పత్తిలో అప్పు ఒక నిష్పత్తిగా తీసుకుంటే 19వ స్థానంలో ఉంది. అంటే మీరు అన్ని వెనకాల నుంచే. రెవెన్యూ డెఫిసిట్ అయితే 74,147 కోట్ల రెవెన్యూ డెఫిసిట్ ఆర్థిక లోటుతో 31వ స్థానంలో ఉంది. అంటే లాస్ట్ దేశంలో. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న అప్పుల్లో 25వ స్థానంలో ఉన్నారు. మార్కెట్ నుంచి తీసుకున్న అప్పుల్లో 28వ స్థానంలో ఉన్నారు. ఇది కాక మళ్ళీ మీరే పెట్టినారు. అని ఎందుకు మీరు ఇవన్నీ ఎందుకు రిలీజ్ చేస్తున్నారో మరి చూడు, మీరే పెట్టినారు. కంపారిజన్ ఆఫ్ ఫిజికల్ ఇండికేటర్స్ అక్రాస్ సదర్న్ స్టేట్స్ అంటే పేజ్ నెంబర్ 20. మీరేమన్నారు? కింద దక్షిణాది రాష్ట్రాల్లో పోలిక పెట్టినారు. ఎంత పెట్టినారు తెలుసునా? మొత్తము అప్పులో చూసినట్లయితే, అప్పు చేసినట్టు చూసినట్లయితే హయ్యెస్ట్ 85,312 కోట్లతో, అంటే ఏది పోయిన సంవత్సరం 85,312 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్. మీ తర్వాత తమిళనాడు రెండంతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడు వాళ్ళు 73,000 కోట్లే. ఒరిస్సా 1,300 కోట్లు హయ్యెస్ట్ మీరు. నెక్స్ట్ రెవెన్యూ లోటు హయ్యెస్ట్ మీరు -60,000 కోట్లు. లోయెస్ట్ ఎవరు? 10,000 కోట్లు కర్ణాటక. మరి ద్రవ్యలోటు హయ్యెస్ట్ మీరు, అందరికంటే ఎక్కువ 85,269 కోట్లు. లోయెస్ట్ ఎవరు? ఒరిస్సా 912 కోట్లు. మీరే ఇచ్చుకున్నారు ఇవన్నీ. అసలు ఇది కాక మీరు కొత్తగా ఏం చెప్తారు? ఇవన్నీ అందుకనే మీరు బాగా నీట్గా కనుక్కున్నారనమాట. కనుక్కొని అసలు కొన్ని అయితే ఎంత ఆశ్చర్యం అంటే, ఇంత బాధ్యత గల పొజిషన్లో ఉండారే మీరు.
హిందూ పేపర్ ఏమనుంది ఇది ఈరోజు, క్రైమ్స్ కమిటెడ్ అండర్ ద గైస్ ఆఫ్ పాలిటిక్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ వాన్ సీఎం. మంచిదే. మీరేమంటున్నారు, వైఎస్ఆర్సీపీ హెడ్ లెఫ్ట్ బిహైండ్ అంటే మేము దిగిపోయేటప్పుడంట 1,22,422 కోట్లు మేము అప్పు పెట్టిపోయినామండి. తగునా అండి ఇది? మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు తగునా ఇవన్నీ చెప్పడము, అసెంబ్లీ సాక్షిగా చెప్పడం తగునా? మేమండి చేసిండే తప్పు. 2 జూన్ 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు ఎంత ఉన్నింది కరెంట్ డిపార్ట్మెంట్లో అన్నీ కలిసి? 29,500 కోట్లు. మీరు దిగిపోయేటప్పటికీ దాన్ని ఎంత చేసినారు? 86,215 కోట్లు. అంటే మీ హయాంలో మీరు 56,663 కోట్లు మీరు చేసినారు. మేము దిగిపోయేటప్పటికి 1,24,624. అంటే 1,24,624 కోట్లలో 86,000 కోట్లు 200 అప్పుడు మేము వచ్చినప్పటికే లేవా? అవన్నీ కలిపి మీరు చెప్తారు మేము చేసినామని. ఎంత అన్యాయం ఇది అసలు! ఎక్కడ కనీ విని ఎరిగినాం ఇట్లా ఈ స్థాయిలో. నిజం చెప్పాలంటే మీరు చేసిన అప్పెంత? మీరు 56,664 కోట్లు చేస్తే మేము కేవలం కోవిడ్ పెట్టుకొని కూడా 38,410 కోట్లు మాత్రమే మేము చేసిండేది. అంటే మీరు సంవత్సరం మీద సంవత్సరం మీరు అప్పు కరెంట్ డిపార్ట్మెంటు 23.8 అంటే 24% మీరు చేస్తే మేము కేవలం 7.6% చేసినామండి. సంవత్సరం మీద సంవత్సరం మేము 7.6% మేము చేస్తే మీరు 24% చేసి మళ్ళీ మీరు చెప్తారు మేము ఇంత అప్పు చేసినామని. ఎంత అన్యాయం ఇది! అంటే ఏం ధైర్యంతో చెప్తారో మాకైతే ఆశ్చర్యంగా ఉంది అసలు. ఇది కాక మళ్ళా సబ్సిడీ, మీరు కరెంట్ డిపార్ట్మెంట్లకు సబ్సిడీ, కరెంట్ డిపార్ట్మెంట్ నష్టాల్లోకి ఎందుకు పోతుందంటే సబ్సిడీ కరెంటు ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో. మీరు ఎంత చెల్లించినారు? 5 సంవత్సరాలు 13,255 కోట్లు మీరు చెల్లించినారు అంతే. మేమెంత తెలిసిన 47,800 కోట్లు. అంటే మీ అంత 300 కంటే ఎక్కువ మేము చెల్లించినాం సబ్సిడీ డబ్బులు నష్టపోకుండా. మాకు చెప్తారు అసలు ఆశ్చర్యంగా ఉంది ఇది. అందుకనే మీరు మళ్ళీ ఇది కూడా చెప్పినారండి బాగా. తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన ముఖ్యమంత్రి, అంటే ఆర్థిక మంత్రి చెప్తున్నారనమాట. ముఖ్యమంత్రి గారు తాను నాటిన చెట్టు నీడలో తను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసి, అందుకనే అనుకుంటా వేరే వాళ్ళు ఎవరన్నా చెట్టు నాటితే నీడలో కూర్చుండేది. సింపుల్ కదా సిస్టమ్ ఇది. బాగుంది కదా, మీరే చెప్తున్నారు. మీ ఆలోచన ప్రకారం మీరు చెప్పినదే ఇదంతా. విజన్ స్వర్ణాంధ్ర ఇది ఒకటి. విజన్ స్వర్ణాంధ్ర ఏమంట? విజన్ స్వర్ణాంధ్ర ఏంటంటే పేదరికం ఉండకూడదంట, నైపుణ్యం ఉండాలంట, జనాభా నిర్వహణ ఉండాలంట, నీటి భద్రత ఉండాలంట, రైతు వ్యవసాయము ప్రపంచ స్థాయిలో ఉత్తమము, ఉత్పత్తి పరిపూర్ణత, స్వచ్ఛాంధ్ర. నేను చెప్తున్నా యాక్చువల్గా మాకు తెలిసి 2 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత మీ విజన్ స్వర్ణాంధ్ర ఏముందంటే నియంత పాలన ఒక సూత్రం, డిక్టేటర్షిప్, అవినీతి కరప్షన్ ఒక సూత్రము, పక్షపాతం ఫేవరెటిజం ఒక సూత్రము, కక్ష వెంజన్స్ ఒక సూత్రము, అబద్ధాలు ఒక సూత్రము, మోసాలు డిసీట్ ఒక సూత్రము, పారదర్శకత లేకపోవడం ట్రాన్స్పరెన్సీనే లేకపోవడం ఒక సూత్రము, శాంతి భద్రతల లోపం లా అండ్ ఆర్డర్ ఫెయిలియర్ ఒక సూత్రము, రెడ్ బుక్ పాలన ఒక సూత్రము, పక్కదోవ పట్టించడం డైవర్షన్ పాలిటిక్స్. ఈ 10 సూత్రాలను బట్టి పోతుంది. ఈ సూత్రాలన్నీ ఊరికే థీరీకే తప్ప ప్రాక్టికల్స్ మాత్రం ఇవి ఉన్నాయని చెప్పి మేము నమ్ముతూ ఉన్నామన్నమాట. ఏం విజనో ఏమిదో. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్తారు? అప్పు మళ్ళా ఏమని 11వ పేజీలో 9,74,000 కోట్లు మేము అప్పిచ్చినామంట. మేమండి అప్పిచ్చినది. ఇంతకుముందు కరెంట్ డిపార్ట్మెంట్ ఎట్లయితే చెప్పినారు ఇది కూడా. ఇది ఎవరండి ఇచ్చిండేది? ఇది మీరు. అంటే సిఏజీ బుక్కులు తప్పు చెప్తాయి, ఆర్బీఐ బుక్కులు తప్పు చెప్తాయి, లెజిస్లేచర్ బుక్కులు తప్పు చెప్తాయి, అన్నీ తప్పు. మీరు చెప్పేది కరెక్ట్ కదా, ఇది మీరు ఇచ్చినది. మీరు అసెంబ్లీ క్వశ్చన్లో భాగంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, తాటిపత్తి చంద్రశేఖర్ గారు, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు, మత్స్యరాశ విశ్వరాజు గారు రాసిన దానికి ఎంత అప్పు ఉందంటే దానికి మీరేమన్నారంటే 2/6/2014 మీరు ఇచ్చినదే. 2 జూన్ 2014 పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు రాష్ట్ర అప్పు 1,07,852 కోట్లండి. మీరు దిగిపోయేటప్పటికి 2019లో మేము ఎక్కేటప్పటికి రాష్ట్ర అప్పు 3,06,952 కోట్లు. మేము దిగిపోయేటప్పటికి మళ్ళా మీరిచ్చిన ప్రకారమే రాష్ట్ర అప్పు 6,46,531 కోట్లు. అంటే మా హయాంలో జరిగిన అప్పు 3,39,500 కోట్లు మాత్రమే.
మీరు 22% 2014 నుంచి 2019 సంవత్సరం మీద సంవత్సరం మీరు 22% అప్పు పెంచితే మేము కేవలము చాలా తక్కువ 13% మేము పెంచినాం. మీరు చెప్తారు మాకు మీరు ఇచ్చినదే, మేము ఇచ్చినది కూడా కాదు. ఇంక ఏం చెప్పాలి దీనికంతా? ఇదేమిది 20 నెలల్లో 60 విజయాలంట. అబ్బా, 20 నెలల్లో 60 విజయాలు. ఏం విజయాలని చెప్పి చూస్తే మాకు అర్థమైంది. అసలు ఏం విజయం సాధించినారు? 60 వద్దులేండి, 6, 7, సూపర్ 6, సూపర్ 7, 6, 7 చెప్పండి విజయాలు. 60 ఎందుకు మాకు? నిరుద్యోగులకు బడ్జెట్లో మీరు ఎంత చెప్పినారండి? నిరుద్యోగులకు 20 లక్షల మందికి మీరు 3,000 ప్రకారం ఇవ్వాల నెలకు. అంటే ఎంత ఇవ్వాలా? సంవత్సరానికి 7,200 కోట్లు ఇవ్వాలా. అంటే 3 ఏళ్ళకి ఇప్పుడు ఎంత? 21,600 కోట్లు. ఎందుకంటే మీ బడ్జెట్లో కేటాయింపు లేదు. అంటే మీరు నిరుద్యోగులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు వాళ్ళతో ఓట్లు వేయించుకొని వాళ్ళ మన్నన పొంది మీరు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న దానికి వాళ్ళకి ఎంత అప్పు మీరు ఈ రోజుకి? 21,600 కోట్లు. ఆడబిడ్డ నిధి అక్క చెల్లెమ్మలందరికీ నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, ఎట్లంటే అట్లా. అమ్మా నీకెంతమ్మా, 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 ఎంత ఇవ్వాల్సినది? 1,500 రూపాయలు నెలకు వచ్చిందండి ఒక్కరికన్నా? అసలు 1,80,00,000 మంది ఉన్నారు ఆడోళ్ళు. మీరు చెప్పిన ప్రకారంగా సంవత్సరానికి 32,400 కోట్లు. అంటే ఈ రోజుకి మీరు ప్రతి సంవత్సరం ఆంధ్ర రాష్ట్రంలో ఆడోళ్లకు, మహిళలకు, 19 నుంచి 50 ఏళ్ళ మహిళలకు మీకు ఎంత బాకీ? మీరు 32,400 కోట్ల ప్రకారంగా 97,200 కోట్లు మీరు ఈరోజు బాకీ. ఎందుకు? మీరు ఆ వాగ్దానం చేసే కదా గెలిచిండేది. 50 ఏళ్ళు నిండిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు మీరు 50 ఏళ్ళు నిండుతానే ఇస్తామంటారు కదా. ఎంతమంది ఉండారు? 20 లక్షల మంది ఉండారు. నెలకు 4,000 ప్రకారం చూస్తే సంవత్సరానికి 9,600 కోట్లు మీరు బాకీ పడినారు ప్రతి సంవత్సరం. 3 సంవత్సరాలు కదా ఇప్పుడు అయింది. ₹1 కూడా ఎవరికి ఇలే కదా, వాళ్ళు ఓట్లు అయితే వేయించుకున్నారు కదా. 28,800 కోట్లు మీరు బాకీ. అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులకు మీరు ఇంతవరకు మీరు ఇచ్చిండేదంతా 6,600 కోట్లు మాత్రమే. రైతులు ఉండేది ఎంతమంది? 54 లక్షల మంది రైతులు ఉన్నారు వాస్తవానికి. మేము ఇచ్చినాం కదా 54 లక్షల మందికి, అంటే ఉన్నట్లే కదా. 20,000 ఇస్తామని మీరు చెప్పి, ఏది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాక 20,000 ఇస్తామన్నారు. మీరు ఇంతవరకు ఇచ్చిండేది ఎంతండి? 10,000. అంటే మీరు సంవత్సరము రైతులకు 10,716 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. 40,000కు గాను మీరు ఇప్పటికి ఎన్ని? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలకు 40,000 అయితే ఇవ్వాలి కదా. 20,000 మీరు ఇచ్చిండేది ఓన్లీ 10,000. అంటే 30,000 బాకీ. 30,000 బాకీ చూసుకుంటే మీరు ఎంత ఇవ్వాలా? కౌలు రైతులకైతే 6,72,000 మంది కౌలు రైతులు మొత్తం ఎగ్గొట్టేసినారు. దీపం కింద యాక్చువల్గా అయితే వాస్తవానికి 3 సిలిండర్ల కింద 4,023 కోట్లు అవసరం ఉంటుంది. మీరు ఏడాదికి ఎంత కేటాయింపు చేసినారు? 786 కోట్లు మాత్రమే. ఫస్ట్ సంవత్సరం. రెండో సంవత్సరము ఎంత? 2,601 కోట్లు. కానీ రివైజ్డ్ ఎస్టిమేట్లో 2,119 కనపడుతుంది. అది కూడా ఏమో తెలీదు, ఎందుకంటే ఇంకా మీదంతా ఇంకా నెలన్నర ఉంది కదా గోచి. మొత్తం ఇవన్నీ లెక్కేసుకుంటే గాన 6,600 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా అకౌంట్స్ ఫైనల్ చేస్తే ఏమవుతుందో, ఎంత బాకీనో చూడండి. మీరేమో ఇచ్చినామంటారు, అటు వచ్చింటే కదా సిలిండర్లు. తల్లికి వందనం అని చెప్పి మీరు ఎంతమంది ఉండారు? ఎవరిని అడిగినా చెప్తారు 87,41,885. అంటే ఇంచుమించు 87,42,000 మంది విద్యార్థినులు ఉంటారు. మీరు ఎంత ఇవ్వాలా? 15,000 ఇవ్వాలా. నీకు 15 అని 15,000 ఇవ్వాలా. ఆ ప్రకారంగా మీరు ఏటా సంవత్సరం 13,112 కోట్లు మీకు అవసరం ఉంటుంది. మీరు 2000 ఫస్ట్ సంవత్సరం అయితే ఎగరగొట్టేసినారు. రెండో సంవత్సరం ఎంత ఇచ్చినారు? 21 లక్షల మంది పిల్లలను తగ్గించేసి, అంటే 87 లక్షల నుంచి తగ్గించేసి 66 లక్షల మంది మాత్రమే ఆ కారణం ఈ కారణం వలన తీసేసి మీరు బడ్జెట్ బుక్లో కూడా చూపిస్తున్నారు. ఎంత? 8,389 కోట్లు మాత్రమే. దాంట్లో కూడా ఎంత మటుకో, ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా సరిగా రాలేదు. 8,000, 9,000, 10,000 ఇష్టాంతరానికి వచ్చినాయి. కరెక్ట్గా లెక్క రాలేదు. 21 లక్షల మందిని ఎలాగో తీసేసినారు. మిగతా వాళ్ళకు కూడా ఎంత వచ్చిందో అర్థం కావడం లేదు ఎవరికి. అసలు ఈ ఏడాది కూడా ఎంత? 8,456 కోట్లు మాత్రమే మీరు బడ్జెట్లో చూపించినది. 3 ఏళ్ళకు మీకు ఇవ్వాల్సినది మీరు వాస్తవానికి 3 ఏళ్ళు ఎంత ఇవ్వాలా? 39,336 కోట్లు ఇవ్వాలా. మీరు ఇచ్చినది ఎంత? కేటాయింపులు చేసినది 16,845 కోట్లు ఇచ్చినది కాదు, కేటాయింపులు.
ధరల స్థిరీకరణ నిధి 500 కోట్లు మాత్రమే, అందుకని ధరలు స్థిరంగా లేవు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితే దాదాపు పిల్లలకు కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు 8,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు మీరు చెప్తారు సూపర్ 6 ఓవర్. ఇంకా ఉద్యోగుల సమస్యలు అయితే అసలు నిజం చెప్పాలంటే ఎన్ని మాటలు చెప్తారు ఉద్యోగులకు. పాపం వాళ్ళు కూడా అంత చదువుకొని అంత మేధావులు ఎట్లా పాపం టోకరబడినారు, మోసపడినారు. తెలిసి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి మీరు ఉద్యోగులకు అగెయిన్స్ట్ అనేది అందరికీ తెలుసు, మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. అయినా పెండింగ్ డిఏలు 4 డిఏలు ఉన్నాయండి పెండింగు. ఎక్కడి నుంచి? 2024 జూలై నుంచి పెండింగ్ ఉన్నాయి. 4 కరెక్టా కాదా? పిఆర్సీ, బ్రహ్మాండమైన పిఆర్సీ ఎంట్రీ ఇస్తారే. ఐఆర్ ఇస్తామంటారు, అద్భుతమైన ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తారే. అసలు బకాయిలు అయితే ఇంచుమించు 40,000 కోట్లకు చేరినాయి బకాయిలు ఈరోజు. రిటైర్మెంట్ ఉద్యోగులకైతే గ్రాట్యుటీ ఎప్పటి నుంచి? 2024 జూన్ నుంచి రిటైర్మెంట్లో గ్రాట్యుటీ లేదు. అసలు ఈఎల్ ఎన్కాష్మెంటు, అర్న్ లీవ్ ఎన్కాష్మెంటు అప్పటి నుంచి 2024 నుంచి లేదు. పోలీసు వాళ్ళకైతే పాపం పొద్దున్న లేచి నుంచి చెమట గార్చుకుంటా, కానిస్టేబుళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళు అయితే కాకి డ్రెస్సులు వేసుకొని ఎప్పుడు తడిసి ఉంటారు వాళ్ళు. వాళ్ళ పరిస్థితి చూడు ఎంత. 5 ఏఎస్ఎల్, ఎస్ఎల్ కలిసి 5 పెండింగ్ ఉన్నాయి 2024 నుంచి. టీఎల్ అయితే ఇంచుమించు 16 నెలలకు పెండింగ్ ఉన్నాయి. లాస్ట్కు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ అయితే మీరు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టినందువలన పెన్షనర్లకు, ఎంప్లాయీస్కు ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడంలే. జీతాలు అయితే 1వ తారీఖు కంట్రీ 10వ తారీఖు అవుతుండే ఈ మధ్య అన్నీ సెటిల్ అయ్యేటప్పటికి. సిపిఎస్, జీపీఎస్ దాన్ని అట్లే మధ్యలో ఇది చేసి పెట్టేస్తారు ఎటు కాకుండా. ఏం చెప్పాలా అని, ఏం చెప్పాలా, ఎట్లా చెప్పాలా? బకాయిలు అయితే ఇంకా ఇష్టాంతరానికి ఏంది కూటమి అధికారి 40,000 కోట్ల బకాయిలు. ఇంకా ఇదైతే ఇప్పుడు ఇది ఎప్పుడు? ఇది 30 జూలై 2024. ఏమని చెప్తారు? ఇంటి నిర్మాణానికి 4 లక్షలు, 2 లక్షలు ఇట్లా, 2 లక్షలు అట్లా అని చెప్పి. ఇంతవరకు ఒక్క ఇంటికన్నా ఒక 3 లక్షల ఇండ్లు వైఎస్ఆర్సీపీ టైం నుంచి ఇచ్చినటివి తప్పితే వేరే ఎక్కడైనా కానీ కనీసము ఇచ్చినటివన్నీ ఉన్నాయి. పైగా ఎప్పుడన్నా చూడు మీరు కోపంగా ఉంటారు. ఇప్పుడు ఎందుకు కోపము? ఇవి ఎవరు అడుగుతున్నారు ఇవన్నీ? కోపం ఎందుకు వస్తుంది? ఇది మాకు మీకు కాదండి, కూటమి మీకు మాకు కాదు, మీకు పబ్లిక్కు. ఇదంతా ఎవరికి సంబంధించినది? మీకు పబ్లిక్కు. పబ్లిక్ అడుగుతారు, మేము పబ్లిక్ తరఫున అడగల్లా. అడగకుంటే ఎట్లా? మా ప్రతిపక్షం బాధ్యత. దానికి మీరు అంత కోప్పడతారు. నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20 ఇష్టాంతరానికి పోతుంది కదా. మేము నిజం చెప్పకుంటే అబద్ధం గెలుస్తుంది. మీరు చెప్తే కదా మీరు కోడ్ క్రాక్ చేసినారు. ఆశకు కృతజ్ఞతకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. ఏమంటే ఆశ సృష్టించాలా. ఎటు సృష్టించాలా? ఉన్నేటివి లేని ఇటు చెప్పాలా. మేము చెప్పలేకపోతే మేము సత్యమార్గం ఎంచుకుంటే మీరు సత్యదూరమైన మార్గం ఎంచుకుంటుంది. పబ్లిక్ చూస్తే అమాయకులంతా ఏం చేస్తారు? పబ్లిక్ పాపం నమ్ముతారు. తర్వాత గెలిచిన తర్వాత తీరా ఏమంటారు? పెడతా అంటే ఆశ పబ్లిక్కు. మీరేమంటారు? పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మళ్ళీ కొట్టడానికి వస్తారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు రోజు లాఠీలు పట్టుకొని ఇదే పని పరిస్థితి. ఆయన ఏమైందో ఈయన చూస్తే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. షూరిటీ ఇచ్చిన ఆయన కనపడ్డు, కౌంటర్ గ్యారంటీ, అసలు గ్యారంటీ ఇచ్చిన ఆయన ఉన్నాడు. ఒక ఆయన పార్టీ స్థాపించిన ఆయన, ఇది ప్రశ్నించేదానికి గ్యారంటీ ఇచ్చిన ఆయన కనపడ్డు. కౌంటర్ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళంటే ఆ రోజే చెప్పినారులే మాకేం సంబంధం లేదని చెప్పి చెప్పేసినారు. పైగా ఎట్లా చెప్తారు మీరు? 3 కనండి, 4 కనండి, 5 మంది, 10 మందిని కనండి, నేనుండా చూసుకుండేదానికి అంటే ఏం కనాలనో ఏమి చూసుకుంటారో. అవినీతి అయితే చెప్పలేనంత అవినీతి. ఇసుక, మందు, భూమి, సబ్ రిజిస్టర్ ఆఫీసు, తహసీల్దార్, చివరకు వినూత్నమైన పద్ధతి. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఉండదు ఇట్లాంటి అవినీతి. కోడి వేస్ట్ విన్నారు ఎప్పుడన్నా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వినండి. కొన్ని ఊర్లలో ఏం జరుగుతుందో తెలుసునా? లోకల్ ఎమ్మెల్యేలు కోడి కోసిన తర్వాత చికెన్ షాపుల్లో తోలు గీలు తొప్పే ఉంటుంది కదా, పక్కన ఇస్తారు కదా, దాన్ని కూడా మాఫియా మాదిరి చేసి ఊర్లో ఉండే కోడి వేస్ట్ అంతా కలిసి ఒకటే చోటికి రావాలా. ఆ కోడి వేస్ట్ అంతా కలెక్షన్ చేసి ఎక్కడ పంపిస్తే తెలిసిన? చేపల చెరువులకు. ఇది ఒక తప్పు. అది చేపలతో తినిపించడం అంతకంటే పెద్ద తప్పు. ఇది పలు చోట్ల జరుగుతుంది. అంటే ఇంత వినూత్నమైన కోడి వేస్టును కూడా కరప్షన్ చేసే ఈ కూటమి మళ్ళా నీతులు ఓయమ్మ. ఇంకా కొత్తగా దోమలతో ఏ ద్వారా దోమలను కనుక్కుంటారంట. దోమలు ఏ ద్వారా కనుక్కుంటారు అంటే ఏ వచ్చి దోమను చంపుతుందా? అంటే మీరు చెప్పేదేమి? దోమను ఏ ద్వారా కనుక్కుంటారు. దానికి ఏ కావాలన్నా? మనిషిని దోమ కుడుతుండా లేదంటే చెప్పడు. దోమలు ఉంటే మనిషిని కుడతాయి, దాన్ని ఏ ద్వారా కనుక్కుంటారంట. నాకు అందుకని డౌటు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, మీ ఇంటెలిజెన్సే ఆర్టిఫిషియలా అని. మీరు మాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా. నా డౌట్ ఏమంటే అసలు మీ ఇంటెలిజెన్స్ ఏమన్నా ఆర్టిఫిషియలా అని. మాకు అర్థమైనది ఏమంటే ఎప్పుడు కూడా మీది
పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ చాలా పూర్. కానీ అసలు పబ్లిసిటీ మాత్రం పీక్లో ఉంటుంది అనమాట. అందుకనే ఎవరో చెప్తుండే, ఒక పెద్ద మనిషి చెప్పా, ఎట్లుంది అని చెప్పి అడిగితే చదువుకున్న ఆయన, సార్ ఇది ఏమైనా ఫినామినల్ అని అనుకుంటే, ఫినామినల్ కూడా కాదు సార్, ఇది అసలు నామినల్కి కూడా లేదు, ఇది ఏముంది సార్ దాన్ని చదివేదానికి కూడా ఏముంది, ఊరికే అసలు విననీక లేక అసెంబ్లీలో ఎమ్మెల్యేలను గమనిస్తుంటే అర్థమైందంటే ఏం గమనిస్తారు అంటే, ఒకరు ఇట్లా చూస్తారు, ఒకరు అట్లా చూస్తారు, ఒకరు నిద్రిస్తున్నారు, ఒకరు ఆవలిస్తున్నారు, ఒక్కరికి కూడా కనీసం ఒక్క చోట చప్పట్లు కొట్టేది లేదు, టేబుల్ సంపింగ్ చేసి ఏమీ లేదు. ఇంకా 175 మంది మీకే లేకుండా ఉంటే పబ్లిక్ ఏముంటుందండి? అయిపోయి అనుకుంటేనే 3 బడ్జెట్లు అయిపోయాయి, ఇంకేం మిగిలినది 2. ఆ 2 బడ్జెట్లలో ఒకటి ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ లాస్ట్ బడ్జెట్. పబ్లిక్ అంతా చూస్తున్నా, అంత సులభంగా ఉంటుంది పరిపాలన, ఊరికే చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి చాలా అన్యాయం, చాలా అన్ఫార్చునేట్. ఎందుకు అన్ఫార్చునేట్ అంటున్నా అంటే, ఏదో 3వ బడ్జెట్ కన్నా ఏమైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాము, ఏమీ లేదని అర్థమైపోయింది. మీరు ఇచ్చినదంతా ఏమి, ఓట్లు వేపించుకునేది సూపర్ 6, సూపర్ 7 మీద, కానీ ఇచ్చినదేమి అరాకుర. అందుకని దాని పేరు అర్ధ సిలిండరా పావు సిలిండర్ ఏం పెట్టాలి స్కీమ్ కొని పేరు. బస్సులు కొట్లాడుకొని బస్సుల కింద, లిమిటెడ్ బస్సుల కింద 20 లక్షల మంది పిల్లలను తగ్గిస్తారు. మిగతా ఎక్కడ ఉన్నాయి? ఆడవాళ్ళకి నెలకు 15, నెలకు 15 ఎక్కడ బాయ్? రైతులకు 20 ఎక్కడ బాయ్? 50 ఏళ్ళకైతేనే పెన్షన్ ఎక్కడ బాయ్? అసలు ఉద్యోగం లేకుండానే 3000 ఎక్కడ బాయ్? ఇవి కదా మెయిన్ అన్ని పక్కన పెట్టి, ఏదో ఇది ఎట్టుందంటే బిర్యానీ అంతా ఇవ్వాల్సిన బిర్యానీ పక్కన పెట్టి, ఆ అటుకులు ఒకసారి, శనక్కాయలు ఒకసారి, బొరుగులు ఒకసారి ఇచ్చుకుంటూ పోతే కానీ ఇదేం పరిపాలన అంటారు. పబ్లిక్ అంత అమాయకుల చూసినారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇప్పుడు తెలుస్తుంది చూడండి. అందుకనే నేను ఇప్పుడు పబ్లిక్ కూడా దయచేసి బాగా ఆలోచన చేయండి, ఇది కరెక్టా రాంగా ఆలోచన చేసి. ఎందుకంటే పరిపాలనలో ఒక అందం ఉంటుంది, ప్రజాస్వామ్యంలో ఒక అందం. పాలకులను ఎన్నుకుండేది మన దగ్గర ఉన్న శక్తి. పొరపాటున అక్కడికి బోల్తా పడినాం అనుకోండి, గోవింద.